ఇప్పుడు మన ముందు సోదరిమణి కవిత గారు, ఇంతకుముందు పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుతము ఎమ్మెల్సీ, మీరంతా వేదిక దిగండి దయచేసి. అందరూ కొంచెం వేదిక దిగండి అందరూ. రాజేశం గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు, వారికి స్వాగతం. కవిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు దత్తాత్రేయ గారు గత 20 సంవత్సరాలుగా మరి అలాయ్ బలాయ్ అనేటటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మరి ఒక వేదిక ఉండాలి. పండగ అంటేనే 10 మంది కలవడం, పండగ అంటేనే 10 మందితోని ఆనందాన్ని పంచుకోవడం. కాబట్టి ఇటువంటి ఒక వేదిక ఉండాలి, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉండాలని వారు చేసినటువంటి ప్రయత్నం మరి 20 సంవత్సరాలు అవుతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మా సోదరి బండారు విజయలక్ష్మి గారు కూడా మరి వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నందుకు విజయలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారు సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మాకు దత్తన్న అంటే బీజేపీ నాయకుడు గానో ఒక గవర్నర్ గానో మాకెవరికి తెలియదు. మాకు దత్తన్న అంటే పక్కా తెలంగాణ వాసిగా 10 మందిని కలుపుకపోయే తెలంగాణ తత్వం ఉన్నటువంటి నేతగా మాకు తెలుసు. రాజకీయాల్లో మేము ఎదిగొస్తున్న టైంలో చాలా మంది మాకు దత్తాత్రేయ గారి గురించి చెప్పేవారు. ఎవరు పోయినా సరే మాట్లాడి వాళ్ళ సమస్య తీరే విధంగా వాళ్ళకు ఒక ఉత్తరం ఇచ్చి ఆఫీసర్ కి ఫోన్ చేసి చెప్తాడు దత్తాత్రేయ గారు, మీరు కూడా అట్లా ఉండాలని మాకు చాలా మంది చెప్పినారు. మరి అట్లాంటి దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్పంచుకోవడం అన్నది చాలా సంతోషం. తెలంగాణలో అతిపెద్ద పండుగ అయినటువంటి బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తూ 20 సంవత్సరాలు నింపుకున్నటువంటి అలై బలై ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. మన బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణమోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బతుకమ్మ, దసరా, విజయదశమి పర్వదినాలను ఎంతో ఘనంగా జరుపుకొని ఆ పర్వదినం తెల్లవారి అలై బలై అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బండారు దత్తాత్రేయ గారు గడిచిన 20 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలై బలై అంటే ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం, ఇక్కడ వాద వివాదాలకు తావులేదు, ఇక్కడ రాజకీయ పార్టీలకు తావులేదు, రాజకీయ విమర్శలకు తావులేదు. అలై బలై అంటే ప్రేమ, అలై బలై అంటే ఆత్మీయత, అలై బలై అంటే వంటలు, అలై బలై అంటే తెలంగాణ. ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతో శ్రీ బండారు దత్తాత్రేయ గారు వారు ఎంత ఉన్నత పదవిలో ఉన్నా, ఎంపీగా ఉన్నా, కేంద్ర మంత్రిగా ఉన్నా, గవర్నర్ గా ఉన్నా క్రమం తప్పకుండా విజయదశమి తెల్లవారి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ వంటకాల యొక్క రుచులను అందజేసి వేలాది మంది తరలి వచ్చిన చివరి వ్యక్తి వరకు కూడా షడ్రసోపేతమైనటువంటి భోజనం పెట్టేటటువంటి, రుచులను అందించేటటువంటి ఒక మహా పండుగగా ఈ యొక్క అలై బలైని పెద్దలు బండారు దత్తాత్రేయ గారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అలై బలై ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి విజయలక్ష్మి గారు వారి నాన్నగారి యొక్క వారసత్వాన్ని తీసుకొని క్రమం తప్పకుండా అలై బలై యొక్క విశిష్టతను, విజయదశమి యొక్క విశిష్టతను, దసరా పండుగ యొక్క విశిష్టతను
పాలపిట్టను ఎందుకు దర్శించుకోవాలి,